హలో ఫ్రెండ్స్, మేమైతే నాగుల చవితి ఆదివారం అయితే చేసాము ఇక్కడ కడప సైడు. నువ్వులు మిక్సీకి వేసేసుకొని పెసరబ్యాళ్ళు 2-3 గంటల ముందు నానబెట్టేసుకొని చలివిండి అయితే దంచాము. ఉపవాసం ఉన్నప్పుడు దంచితే మంచిదంటారు. ఈరోజు మార్నింగ్ నుంచి రేపు మార్నింగ్ వరకు ఉపవాసం అయితే. మేము ప్రతి సంవత్సరం పాలగిరికి అయితే వెళ్తాము. పాలగిరిలోనే పండగ చేసుకుంటాం నాగుల చవితి. అక్కడ అందరూ వచ్చేంత వరకు అయితే స్టార్ట్ చేయరు పూజ. అందరూ వచ్చిన తర్వాతనే స్టార్ట్ చేస్తారు. ఒకరు అంటే రాకపోయినా కూడా కొంచెంసేపు వెయిట్ చేసి వాళ్ళ కోసం మళ్ళీ స్టార్ట్ చేస్తారు వచ్చినాక. మనం తీసుకెళ్తాం కదా పిండి అవన్నీ, నీళ్ళు తీసుకెళ్తాం కదా, 3 గాని 5 గాని రౌండ్లు తిరిగేసి కూర్చొని మళ్ళీ మనం తీసుకునేటివి ఒకరికొకరు ఆడ పెట్టేస్తారు. ఇక పుట్ట అయితే కనిపియలేదు. చిన్న చిన్న హోల్స్ లాగా ఉన్నాయి. ఫస్ట్ నుంచి కూడా ఇలానే ఉందంట పుట్ట. స్టార్టింగ్ నుంచి కూడా పొద్దున్నే ఒకరు వెళ్ళేసి చెప్పేసి వస్తారు, ఈరోజు ఒక పొద్దు ఉంటామని చెప్పి. ఇంకా మళ్ళీ అందరు వెళ్ళినాక స్టార్ట్ చేస్తారు పూజ. మనం ఒకరికొకరు తీసుకుపోయినట్టు ఒకరి తర్వాత ఒకరు తీసుకుపోయి ఆడ పెట్టేసి పూజ అయితే స్టార్ట్ చేస్తారు. ఇంకా అన్నీ మొత్తం పెట్టేసినాక లాస్ట్లో అయితే పసుపు దారాలు ఉంటాయి కదా, అవి మనం ఒకరికొకరు ఇస్తారు, వేసేసుకోవాలి. పూర్వం వచ్చేసి దొంగతనాలు జరుగుతూ ఉంటాయి కదా, అట్లనే ఒక బాక్స్ అయితే తెచ్చారంట గుళ్ళోంచి. ఇక్కడ దీంట్లో ఏముంది అని ఓపెన్ చేయాలని అక్కడికి వచ్చిన ప్లేస్ లాగా ఓపెన్ చేస్తే అప్పుడు పాము అయితే బయటకు వచ్చేసి అక్కడికైతే వెళ్ళిపోయిందంట లోపలికి. అప్పటి నుంచి ఇక్కడ ఒక పొద్దులైతే ఉండి నాగుల చవితి చేస్తున్నారంట. నాగారుపల్ల ఎల్లమ్మ అని కూడా అంటారు ఈడ. పుట్ట అయితే స్టార్టింగ్ నుంచి కూడా ఇట్లానే ఉంది. ఇంకా మొత్తం పూజ అయిపోయిన తర్వాత బండారు తిన్న తర్వాతనే నీళ్ళు తాగుతారు అందరూ. ఇక్కడ నాగుల చవితి చీర కూడా పెట్టుకుంటారు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.